హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఎంతో టేస్టీ అయిన స్వీట్ డబుల్ కా మీఠా చేసి చూపిస్తానండి. చూసేయండి. ఈ వీడియోలో అయితే మనం చక్కెర ఆయిల్ వాడకుండా ఈ స్వీట్ అయితే తయారు చేస్తాము. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం. మనం బెల్లం తురుము అయితే పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ రస్కులు అయితే స్వీట్ షాప్లో అయితే దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్, కప్పు పాలు, నెయ్యి, ఇలాచి పౌడర్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ తీసైతే పక్కన పెట్టుకోవాలి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు షుగర్ కాకుండా ఇలా బెల్లంతో అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ముందు మనం స్టవ్ పై కడాయి పెట్టి హీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లాన్ని అయితే అందులో వేసుకోవాలి. కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. ఇది పాకం అయితే రావాలి, కానీ ఇలా తీగ పక్కన లేకుండా కరిగిపోతే అయిపోతుంది బెల్లం. చూడండి. ఇప్పుడు మరో స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కాస్త నెయ్యి పోసుకోవాలి. నెయ్యి అయితే హీట్ అయ్యాక అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీ గోల్డెన్ కలర్ వచ్చేలోపు మనం బెల్లం కరిగిందో అయితే ఒకసారి అయితే చూసుకోవాలి. చూడండి. ఇలా అయితే కలుపుకుంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. బాదం పలుకులు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడైతే తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే కిస్మిస్లు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేగాయి కదా, ఇవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి. అదే నెయ్యిలో జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరి కాస్త నెయ్యి పోసుకొని మనం ముందుగా చెప్పిన రస్కులను కూడా ఇందులో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చూడండి. అటు ఇటు అయితే తిప్పుకుంటా కాస్త హీట్ అయితే చేసుకోవాలి. వాటిని డ్రై రోస్ట్ లెక్క చేసుకోవాలి. చూడండి. పాకం కూడా అయిపోయినట్టే, బెల్లం కరిగిపోయినట్టే ఉంది. చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కాల్చుకున్నాక ఈ రస్క్లో మనం బెల్లం పాకం అయితే పోసుకోవాలి. చూడండి. బెల్లం పాకం అయితే ఇలా వడగట్టుకొని అయితే పోసుకోవాలి. ఇలా బెల్లం పాకం అయితే పోసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పాకం అనేది ఈ రస్క్లకైతే పీల్చుకునేలాగా చూడండి. ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలి. పీల్చుకునే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాకం బబుల్స్ వచ్చాక మనమైతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. చూడండి. ఇవైతే మొత్తం పీల్చుకుంటుంది. పీల్చుకునే వరకు కొంచెం హై ఫ్లేమ్లోనే మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి పాకంని బట్టి. ఇలా కలుపుకుంటుండాలి, టర్న్ చేసుకుంటా. పాలు కూడా దగ్గర పడే వరకు. పాలు కూడా దగ్గర పడే వరకు మనమైతే మూత అయితే పెట్టుకొని 5 minutes అయితే ఉంచుకోవాలి.
చూడండి ఆల్మోస్ట్ అయితే డబుల్ కా మీఠా రెడీ అయినట్లే. చూడండి పాలు కూడా ఇవి ఇట్లా చిన్న చిన్న డాట్స్లా కనబడుతున్నాయి చూసారా. చివరగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్లో చల్లుకోవాలి. చాలా బాగుంది. టేస్ట్ అయితే నేను ట్రై చేశాను, చాలా బాగుంది. షుగర్ లేకుండా, ఆయిల్ వాడకుండా, మనం బ్రెడ్తో చేసే డబుల్ కా మీఠా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది డబుల్ కా మీఠా. మనం షుగర్తో ఎలా చేస్తామో అలాగే వచ్చింది టేస్ట్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.